బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం. రవీంద్ర భారతిలో లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. తెలంగాణ ఉద్యమకారులం అంటూ కొందరు ఎస్పీబీ విగ్రహ ఆవిష్కరణకు జరుగుతున్న ఏర్పాట్లను అడ్డుకున్నారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ నటుడు శుభలేఖ సుధాకర్తో వాగ్వివాదానికి దిగారు. తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక దీని మీద మనము స్పందించదలుచుకుంటే ఒకటే చెప్తాను నేను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాన గాంధర్వుడు, నో డౌట్. అందరూ ఆయన గానాన్ని ఇష్టపడ్డారు, ఆస్వాదించింది. కానీ ₹1 ఇచ్చిన తెలంగాణ గీతం పాడనని తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టాలి? ఎవడు పెట్టడానికి అనుమతి ఇచ్చేటోడు? 1,000 కోటి రూపాయలు ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడనన్నోని విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున ఎట్లా పెడతారు? దానికి అనుమతి ఇచ్చినోనికి సిగ్గు లేదా? అందులో ఏర్పాటు చేయాలని పోయేటోళ్ళకి సిగ్గు లేదా? తన్నుతాం నా కొడుకుల్లారా. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడనని అవమానించి ఈరోజు గానగాంధర్వుడు అనే పేరుతో ఆయన విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారా? ఆయన గాత్రానికి విలువిస్తాం, ఆయన రాగానికి విలువిస్తాం, కానీ ఆయన ఆలోచనలు భయంకరమైనది. తెలంగాణను అవమానించిండు. ఎట్లెట్లా పెడతారో ఆయన విగ్రహం చూస్తాం. ఏది పృథ్వీరాజ్ యాదవ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, ఎవరో ఆట ఉద్యమకారులమని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఆయనకేం పట్టింది? ఆయన నికార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు. మా బీసీ బిడ్డ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని అడ్డుకున్నది మా బీసీ బిడ్డ యాదవ్ పృథ్వీరాజ్ గారు. ఓ పని చేయర్రా, గద్దర్ విగ్రహాలు, అందశ్రీ విగ్రహము, మా గోరేటి వెంకన్న విగ్రహం, ఇంకా ఎవరు సాయి చందు, మా గూడ అంజన్న విగ్రహం, వీళ్ళే తీసుకపోయే ముందు అమరావతి ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సెక్రటరేట్ ముందు పెట్టండి. అవి పెట్టిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టాలో లేదో మేము కూడా ఆలోచించి ప్రజలం ఓ నిర్ణయాన్ని తెలియజేస్తాం. సిగ్గుండాలే కదా. మీ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాడిని పెట్టుకుంటా పోతా అంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు అనుకుంటారులా. ఈయన ఎవరు? ఈ శుభలేఖ సుధాకర్ ఎవరు అనుకుంటున్నారు? ఈ శుభలేఖ సుధాకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి స్వయాన బావ. శుభలేఖ సుధాకర్ అనే కమిడియన్కి ఎస్పి శైలజను బాలసుబ్రహ్మణ్యం ఇచ్చి పెళ్లి చేసిండు. ఇక బామ్మర్ది విగ్రహాన్ని పెట్టడానికి వచ్చి ఇక్కడ తమాషాలు చేస్తాను, తమాషాలు. మళ్ళీ ఈ వేటూ న్యూస్ వానికి ఈ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు తెలియదాట. తాటదీస్తాం నా కొడుకులారా. మాకు ఆంధ్ర ప్రజలతోటి ఎలాంటి విభేదాలు లేవు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ ఎట్లా పెడతారు అని? అరే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఓ అద్భుతమైన గీతాన్ని నేను పాడను అన్నోని విగ్రహం ఎట్లా పెడతారా? ఈడ ముఖ్యమంత్రి గారు మీ అల్లుడు ఆంధ్రోడు అయినంత మాత్రాన ఆంధ్రోల విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టదలుచుకున్నారా మీరు? ఇది ఎక్కడ విచిత్రమయ్యా? సరే, నీకు ఆంధ్ర అల్లుడి మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలను ఇట్లా హింసించే ప్రయత్నాలు, వేధించే ప్రయత్నాలు చేస్తే ఇదేం పద్ధతి? ఈ ఆలోచనలు మానుకోండి. మీరు లేకుండానే అక్కడ ఈ తతంగం జరుగుతుందా? సెక్రటరేట్ ముందట గద్దర్ అన్నది ఉండాలి, గూడ అంజన్నది ఉండాలి, అందశ్రీది ఉండాలి, ఇంకా ట్యాంక్ బండ్ మీద కొన్ని ఉన్నాయి ఆంధ్ర బొమ్మలు అన్నిటిని తీసేయాలి. అంబేద్కర్ గారి 121 అడుగుల విగ్రహం పక్కనే ఎన్టీఆర్ గారి గార్డెన్ ఉంది, దాంట్లో ఎన్టీఆర్ గార్డెన్ తీసేసి గూడ అంజన్న గార్డెన్ అని పెట్టాలి, గద్దర్ కళాక్షేత్రం అని పెట్టాలి. ఇవన్నీ ఇంకా ఈ మార్పులు జరగాలి. మొన్నెందుకో రాజ్భవన్ అని తీసేసి లోక్ భవన్ అని పెట్టిండ్రు. మరి గిది గట్లనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కవుల పేర్లు, తెలంగాణ మహనీయుల పేర్లు, తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ఉండాలి. కానీ ఎవడో బాలసుబ్రహ్మణ్యం ఆట మాకేం పనే? పైసల కోసం గొంతు నమ్ముకున్నోడు, పైసల కోసం పాటలు పాడినోళ్ళు, పైసలు ఇచ్చిన తెలంగాణ పాట పాడనన్నోనికి ఎట్లా విగ్రహం పెట్టనిస్తాం? ఖచ్చితంగా పెట్టనిచ్చేది లేదు. దాన్ని పెట్టుమన్నోన్ని చెమడలు కూడా ఊడతాయి, దాన్ని పెట్టుమని అనుమతులు ఇచ్చినోని చెమడలు కూడా రాలుతాయి. బాగా గుర్తుపెట్టుకోరు.
ఇది ఒక పృథ్వీరాజ్ యాదవ్ అన్న పోయి అడ్డుకున్నది కాదు. రేపు పెడతామంటే మొత్తం తెలంగాణ రాష్ట్రమే వచ్చి ఆడ కూర్చుంటుంది.